ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు కేవలం ఇల్లు మంజూరు చేయడమే కాకుండా అదనపు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఇల్లు కట్టుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వారికి మహిళా సంఘాల ద్వారా 50,000 నుంచి 2 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నారు. చాలా మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేకపోతున్నారు. దీన్ని గమనించిన ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ చర్య వల్ల ఇంటి నిర్మాణం వేగవంతం కావడమే కాకుండా పేద కుటుంబాలకు ఆర్థిక ఊరట కూడా లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న మహిళలకు వారి అవసరాన్ని బట్టి రుణాలిస్తారు. అయితే వారి అంతర్గత పొదుపును పరిగణలోకి తీసుకునే మహిళా సంఘాల ద్వారా కోట్ల రూపాయల రుణాలు అందజేశారు. రుణాలు 3 మార్గాల్లో అందుతున్నాయి. బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి, సంఘం అంతర్గత పొదుపు ద్వారా ఈ రుణాలు ఇస్తున్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులు మాత్రమే ఈ రుణాలకు అర్హులు. సంఘం సభ్యత్వం అర్హతను బట్టి 50,000 నుంచి 2 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. ఈ రుణాన్ని 10 వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు. గతంలో రుణం తీసుకున్న వారైతే ప్రభుత్వం 4 విడతలుగా ఇచ్చే నిధుల నుంచి తగిన మొత్తాన్ని తగ్గించుకుంటారు. గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకే కాకుండా మున్సిపాలిటీల్లోని లబ్ధిదారులకు కూడా ఈ సౌకర్యం కల్పించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం ఇల్లు ఇవ్వడమే కాకుండా నిర్మాణం సాఫీగా జరిగేందుకు అవసరమైన ఆర్థిక సాయం కూడా అందిస్తోందని అధికారులు స్పష్టం చేశారు. ఈ అదనపు రుణం నిరుపేదలైన వారికి వారి సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.